హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక భారీ గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని కీలకమైన ప్రాంతాలను కలుపుతూ ప్రస్తుతం ప్రయాణిస్తున్న 07033 07034 కాకినాడ టౌన్ అలాగే మైసూర్ నుంచి కాకినాడ టౌన్కి ప్రయాణిస్తున్న ప్రత్యేక రైలు యొక్క సర్వీస్ని రైల్వే శాఖ రెగ్యులర్గా మార్చడం జరిగింది. ఈ బండి బైవీక్లీ ఎక్స్ప్రెస్గా ఇక మీదట కాకినాడ టౌన్ మైసూర్ కాకినాడ టౌన్ మధ్యలో మనకి సేవలు అనేది అందిస్తుంది. ఈ వివరాల్లోకి వెళ్తే కాకినాడ టౌన్ నుంచి మైసూర్కి వెళ్ళేటప్పుడు ఈ బండి నెంబర్ వచ్చేసి 17289గా ఉంటుంది. అలాగే మైసూర్ నుంచి కాకినాడ టౌన్కి వచ్చేటప్పుడు 17290గా ఉంటుంది. కాకినాడ టౌన్ మైసూర్ మధ్యలో ఈ బండి మనకి సోమవారం అలాగే శుక్రవారం రోజు అందుబాటులో ఉంటుంది. మైసూర్ కాకినాడ టౌన్ మధ్యలో ఈ బండి మనకి మంగళవారం శనివారం రోజు అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు గమనించగలరు. 17289 కాకినాడ టౌన్ మైసూర్ ఎక్స్ప్రెస్ ఈ బండి మనకి మొదటిసారి మే 1వ తారీఖున అందుబాటులో ఉంటుంది. అలాగే 17290 మైసూర్ కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్ ఈ బండి మొదటిసారి మే 2వ తారీఖు నుంచి అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు గమనించగలరు. ఈ బండి ప్రయాణించే మార్గం అనేది ఎలా ఉంటుందంటే, ఈ బండి కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో మనకి ఉదయం 9 గంటలకు బయలుదేరుతుంది. ఆ తర్వాత ఈ బండి సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, అంకివీడు, కైకలూరు, గుడివాడ మీదుగా ఇక్కడ విజయవాడకి చేరుకొని విజయవాడ అనంతరం గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్కి వచ్చేస్తుంది. ఈ బండి మనకి ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ మధ్యలో కూడా ఈ బండి మనకి చాలా వరకు కన్వెంట్గా ఉండనుంది. సికింద్రాబాద్ దాటిన తర్వాత బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, సేడం, యాదగిరి, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆందోని, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, అలాగే ఎలవంక, బెంగళూరు కాంట్, కేఎస్ఆర్, బెంగళూరు సిటీ, కెనిగిరి, రామన్గమ్, అలాగే చిన్నపాట్న, మాంద్య రైల్వే స్టేషన్ల గుండా ఈ బండి మరుసటి రోజు సాయంత్రం ఇక్కడ 4 గంటలకి మైసూరుకి చేరుకుంటుంది. ఇంకా తిరుగు ప్రయాణంలో మైసూరు నుంచి మనకి ఈ బండి సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకి అందుబాటులో ఉంటుంది. ఈ బండి కూడా ఇవే స్టాప్స్లలో ఆగుతూ ఇక్కడ కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్కి మరుసటి రోజు రాత్రి 11 గంటల 30 నిమిషాలకి చేరుకుంటుంది. ఈ బండి ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలకే కాకుండా తెలంగాణ ప్రాంతాల ప్రజలకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ బండికి తెలంగాణలోని చాలా స్టాప్స్ అనేవి అందుబాటులో ఉండడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్యలో ఈ బండి చాలా వరకు కన్వెంట్గా ఉండనుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రత్యేక రైలుని రెగ్యులర్గా మార్చడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.